బెండి చేపల కర్రీ ఎప్పుడైనా తిన్నారా? తినే ఉంటే కామెంట్ అయితే చేయండి. ఎలా చేసుకోవాలో నేనైతే వన్ బై వన్ స్టెప్ బై చెప్తా, ఫాలో అయితే అవ్వండి. అలాగే ముందుగా మనం చేపలు అయితే ఒక 5 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం రిమూవ్ అవుతుంది. తర్వాత ఇంకా మనం పక్కనైతే పెట్టేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సామాగ్రిలన్నీ రెడీ చేసుకుందాం. పచ్చిమిర్చి, మనకి తగినన్ని ఒక ఆనియను, అలాగే మన టమాటాసు, అలాగే మనకు సంబంధించిన కొత్తిమీర టేస్ట్ రావడానికి, అలాగే ఒక నింబు తీసుకోండి. ఇక అన్నీ ఫైనల్గా మన లుక్ అయితే చూసుకోండి. అన్నీ మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక చిన్నగా మొదలు పెడదాం షాక్తో. ఇక మొత్తం కట్ చేసుకోవాలి మిర్చిని బాగా స్లైసెస్గా. అన్ని స్లైసెస్ కట్ చేసుకున్న తర్వాత మనమైతే నీట్గా 1 బై 1 ఆనియన్ ఇవన్నీ అయితే క్లీన్ అయితే చేసుకోండి. మళ్ళీ చెప్పలేదంటారేమో, అన్నీ ఒక స్లైసెస్గా చేసుకోండి. మీకు నచ్చిన స్టైల్ అయితే చేయండి. నాకు నచ్చిన స్టైల్ అయితే నేనైతే కట్ చేసాను మంచిగా స్లైసెస్. అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకోండి. మీరు కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోండి. ఆనియన్ కూడా స్లైసెస్గా కట్ చేసుకోండి. మీకు నచ్చిన స్టైల్లో అయితే కట్ చేసుకోండి. నేనైతే ఈ స్టైల్ అయితే కట్ చేస్తున్నా. మంచిగా తినడానికి కూడా బాగుంటుంది, లుకింగ్ కూడా బాగుంటుంది. అలాగే ఇక మనకి కావాల్సిన టమాటా ముక్కలను అయితే కట్ చేసుకున్నాను ఆ స్టైల్లో. ఇక టమాటా ముక్కలకి అయితే ఒక రకంగా టేస్ట్ అయితే వస్తుంది. బాగా కట్ చేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేస్తున్నా. అలాగే మనకి రుచి తగలాలంటే ఆనియన్ ఉండాలి కదా. అలాగే మనం ఆనియన్ అయితే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోండి. ఇక మన టంగుకి మంచి రుచి రావాలంటే ఇంకా కొత్తిమీర ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. దాన్ని కూడా మనకు కావాల్సినంత కొత్తిమీర అయితే మంచిగా లాస్ట్ వరకు కట్ చేసి లాస్ట్ అయితే పడేసా. మంచి కొత్తిమీర అయితే కట్ చేసుకున్నా. ఇవన్నీ కావాలంటే మనకి గ్యాస్ పొయ్యి కావాలి. గ్యాస్ పొయ్యి వండించిన తర్వాత మనకి కర్రీ కావాలంటే ఒక బాండీ కావాలి. ఒక బౌల్ అయితే తీసుకున్న తర్వాత దాంట్లో అయితే మనకి తగినంత అయితే బాగా వెయిట్ అయితే చేసా. అలాగే హీట్ చేసిన తర్వాత మనకు తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. నేనైతే ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకున్నా కొంచెం. అలాగే మన జింజర్ కావాలి, సాల్ట్ కావాలి, మనకి వల్ల సాల్ట్, ఉప్పు, కారం అన్నీ కావాలి. తర్వాత పచ్చిమిర్చి అయితే బాగా వేయించా, ఎందుకంటే కొంచెం బాగుంటుందని. తర్వాత ఆనియన్ వేసి బాగా కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే ఉంచేసా. ఇక మాడిపోతుందని చెప్పి తీసేసి టమాటాస్ అయితే వేసేసా. బాగా టమాటాలు అన్నీ కట్ చేసినవి వేసేసి బాగా కలిపెట్టేసా. ఇక మనకు తగినంత ఉప్పు, కారం అయితే వేసుకోవాలి కదా. అందుకని చెప్పి ఒక 5-3 మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కనైతే పెట్టేశాయి. వెండి చేపల కర్రీ ఎవరైనా చేసుకొని తిన్నారా, లేకపోతే మీ మమ్మీ చేస్తే తిన్నారా? ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేయండి, ఎంతమందికి ఇష్టమో. అలాగే ఇప్పుడు మన ఎండిపోయిన చేపలను క్లీన్ చేసేసి పక్కనైతే పెట్టేసాం కదా. ఇప్పుడైతే టమాటాలో వేసేసి బాగా కలిపేసి వేయాలి. ఇంకా మనకి తగినంత కలపాలి. బాగా టమాటాలకి మొత్తం తగిలేటట్లు మంచిగా రౌండ్ షేప్లో మంచిగా తిప్పండి. బాగా మిక్స్ అయితే చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనకు తగినంత ఉప్పు వేసుకోండి ఫస్ట్లో కొంచెం. అలాగే జింజర్ అయితే వేసుకోండి. బాగా మిక్స్ అయితే చేయండి. అలాగే మనకి సంబంధించి, ఎందుకంటే ఈ జింజర్ టేస్ట్ బాగా వేస్తుంది, కొంచెం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత కారం అయితే వేసుకోవాలి. బాగా కారం అయితే వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది, రెసిపీగా. అలాగే దాంట్లో కొంచెం లైట్గా నిమ్మకాయ అయితే వేసేయండి. నిమ్మకాయ వేసి కొత్తిమీర వేసేయండి. ఇక మొత్తం ఎట్లా అంటే గుమ్మ అయిపోతారు తింటే. ఇంకా మొత్తం కలిపి అయితే వేసేయండి. ఇక లేట్ ఎందుకని చెప్పి ప్లేట్లో పెట్టే చూడండి మన రెసిపీ ఎలా ఉందో. తింటే నోరు ఊరిపోతుంటుంది కదా. ఇక లేట్ ఎందుకు, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కర్రీ స్టైల్ నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి.